వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. హరిహర వీరమల్లు సినిమాని జూలై 24వ తారీఖు రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటామంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీనిపైన బీసీ నాయకులు ఫైట్ చేస్తూ ఉన్నారని కూడా చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎక్స్ అకౌంట్లో కానీ ఇతర సోషల్ మీడియాలో కానీ శివ ముదిరాజ్ అనే వ్యక్తి దీనిపైన ఎక్కువగా పోస్టులు చేస్తున్నారు. రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ కథ అంతా కూడా పండుగ సాయన్న బయోగ్రఫీని ఒక కల్పిత పాత్రలో పెట్టి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. నిజానికి ఈ హరిహర వీరమల్లికి ఇప్పటివరకు కూడా చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. ఇంకా ఫైనల్గా ఒక ట్రైలర్ రిలీజ్ అయింది, రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. మళ్ళీ ఇలాంటి ఒక ట్విస్ట్ అనేది ఇప్పుడు కనిపించబోతుంది. అసలు ఏంటి ఈ హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు నిజంగానే తెలంగాణ యోధుడు పండుగ సాయన్న కథనే తీస్తున్నారా? అసలు వీళ్ళెందుకు రియాక్ట్ అవుతున్నారు? ఒకవేళ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక పండుగ సాయలన్న లాంటి బయోగ్రఫీ తీస్తున్నప్పుడు వీళ్ళెందుకు ఈ రకంగా రియాక్ట్ అయ్యారు అనే దాని గురించి పూర్తిగా ప్రతిదీ కూడా క్లుప్తంగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే ఫైట్ చేస్తూ ఉన్నారో శివ ముదిరాజ్, ఆ వ్యక్తి అయితే నాతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. రైట్. సో హరిహర వీరమల్లు సినిమాని జూలై 24వ తారీఖు మేము అడ్డుకుంటామంటూ కూడా కొన్ని పోస్టులన్నీ కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా దాని గురించి మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అసలేంటి ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక బయోగ్రఫీ తీస్తే ఒక తెలంగాణ యోధుడి గురించి అది మంచిదే కదా, మీరు ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇప్పుడు మా పండగ స్టోరీ తీస్తే మేము వెల్కమ్ చేస్తాం, మేము ఆయన కటౌట్లు కడతాం, మేము పాలాభిషేకాలు చేస్తాం. మాకు పవన్ కళ్యాణ్తో నేను చాలా ప్రెస్ మీట్లో చెప్పాను, చాలా డిబేట్లో చెప్పాను. సో చాలా మంది దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారంటే నేను పవన్ కళ్యాణ్ మీద ఫైట్ చేయట్లేదండి. పవన్ కళ్యాణ్ గారికి నాకు సంబంధం లేదు. సో పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం, అంటే ఆయన స్టోరీ కానీ ఆయనని ఇన్వాల్వ్ చేసే పోరాటం కాదు మాది. మా పోరాటం మొత్తం మా ప్రజావీరుడు పండగ సాయన్న అనే ఒక పాత్రని ఈరోజు హరిహర వీరమల్లు చిత్రంలో అంటే క్రియేట్ చేసి పెట్టారనేది మా వాదన. అయితే మేము మాకు సినిమా ఏదైతే సినిమా హరిహర వీరమల్లు టీం నుంచి మాకు సోషల్ మీడియాలో కూడా కొంత మాకు అంటే జనసేన నాయకులు కూడా మాతో మాట్లాడారు, చాలా మంది పెద్ద స్థాయి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది హరిహర రాయలకి బుక్కరాయలకు సంబంధించిన అంశం కాదు, ఆ కథ కాదు. సో కాబట్టి ఇది హరిహర రాయలకు సంబంధించిన స్టోరీ కాదు. ఈ హరిహర వీరమల్లు అనేటోడు ఒక కల్పిత పాత్ర. ఇది ఔరంగజేబ్ పీరియడ్ లో ఔరంగజేబ్కి అంటే ఒక బలంగా అపోనెంట్ గా నిలబడే ఒక క్యారెక్టరు. ఇది కల్పిత పాత్ర, కల్పిత చిత్రం అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే మొదట్లో దీని మీద ఒక చర్చ వచ్చింది. ఏమని? హరిహర రాయలు బుక్కరాయలకు సంబంధించిన స్టోరీ ఇది. హరిహర రాయలు ఎవరైతే ఉన్నారో ఆయన జీవిత చిత్రాన్ని తీసుకొని ఆయన పేరుతోటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి ఆయన వీరత్వాన్ని డిజైన్ చేసి దాన్ని మేము చిత్రంగా తీస్తున్నాం అన్నట్టుగా కొంత సోషల్ మీడియాలో లేదంటే ఏదైతే సోషల్ మీడియా అంటే గూగుల్లో కానీ లేదంటే మనకు యూట్యూబ్ తమ్నైల్స్లో అక్కడ కనిపించినాయి. సో వాళ్ళు నిన్న చాలా క్లియర్ కట్గా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎందుకంటే దీని మీద పెద్ద ఎత్తున చర్చ వచ్చింది సోషల్ మీడియాలో. ఎట్లంటే హరిహర రాయలు ఒకవేళ నిజంగా ఆయనే క్యారెక్టర్ తోటే చేస్తే హరిహర రాయలకి చార్మినార్కి సంబంధం లేదు, హరిహర రాయకి ఔరంగజేబ్కి సంబంధం లేదు, హరిహర రాయలకి హైదరాబాద్ నిర్మాణానికి సంబంధం లేదు. కాబట్టి సో అది అబద్ధం అని తేలింది. అంటే మేము హరిహర రాయల స్టోరీ కాదని వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. సో దాంతో మేము అక్కడి నుంచి సైడ్ చేసాము. సో ఇప్పుడు అది కాదు మ్యాటర్, దాన్ని పక్కన పెడతాం. నెంబర్ 2, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప స్టార్, ఒక ప్రజానాయకుడు, ఒక అంటే ప్రజల మంచి చేయాలని సేవభావం ఉన్న నాయకుడు, అట్లాంటి ప్రజల కోసం ఫైట్ చేసిన ఒక పండగ సేన లాంటి వీరుడి చరిత్రను తీస్తే ఎంటైర్ మా బహుజన సమాజం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ సౌత్ ఇండియాలో అందరూ కూడా మేము గౌరవపడతాం. సో ఇక్కడ ప్రాబ్లం పవన్ కళ్యాణ్ గారు మా సినిమాను తీస్తుంటే మేము ఆపుతలేము. మా సినిమా ఏదైతే ఉందో, మా చరిత్ర ఏదైతే ఉందో, మా వీరుడి చరిత్ర ఏదైతే ఉందో దాన్ని వక్రీకరిస్తూ చరిత్రలో ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేని, ఎక్కడ కూడా చరిత్రలో ప్రస్తావన లేని ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో హరిహర వీరమల్లు అనే పాత్ర, ఆ పాత్రను తీసుకొచ్చి పెట్టి ఆ పాత్రకి ఏదైతే ఒరిజినాలిటీ ఉందో ఆ ఒరిజినాలిటీని మా ప్రజావీరుడు పండుగ సాయన్న లైఫ్ స్టైల్ తీసుకొని అంటే బయోగ్రఫీ ఒకరిది, దానికి పేరేమో ఇంకొకరు పెట్టేస్తున్నారు. అందుకు మేము అబ్జెక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఇప్పుడు ఔరంగజేబ్ పీరియడ్ లో ఔరంగజేబ్ వచ్చేసి మనకు అందరికీ తెలిసిన మన చరిత్ర అందరం చదువుకున్నాం. ఔరంగజేబ్ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యం భారతదేశంలో 1526లో స్థాపించబడింది. అది ఢిల్లీని పాలించిన చివరి రాజవంశం, ఏదైతే చివరి సుల్తాన్ల వంశం ఏదైతే ఉందో లోడి వంశం, ఆ లోడిలో చివరి లోడి అయితే సైద్ లోడి ఉంటాడో వాడిని ఓడించి
బాబర్ అనేట ఆయన ఈ భారతదేశంలో ఈ మొఘల్ సామ్రాజ్య స్థాపన చేస్తాడు. బాబర్ తర్వాత అక్బర్ వస్తాడు, బాబర్ తర్వాత హుమాయూన్ వస్తాడు, హుమాయూన్ తర్వాత అక్బర్ వస్తాడు, అక్బర్ తర్వాత జహాంగీర్ వస్తాడు, జహాంగీర్ తర్వాత షాజహాన్, షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ అని వస్తాడు. ఇది ఒక వరుస క్రమం. అయితే ఇప్పుడు ఈ ఔరంగజేబ్ అనే వ్యక్తి 1650 నుంచి 1707 మధ్య కాలంలో ఆయన రాజ్య పరిపాలన చేసిన పీరియడ్. సో ఆయన ఈ దక్షిణ పథానికి 1678 నుంచి 1685-80 ఈ మధ్య ఒక 6-7 సంవత్సరాల్లో ఈ ప్రాంతం మీద ఆయన కొంత ఆధిపత్యాన్ని సాధించడం కోసం ఇక్కడికి ఆక్రమణ చేయడం కోసం వస్తాడు. ఇక్కడ ఈ గోల్కొండ రాజ్యం మీద అంటే గోల్కొండ నవాబు అబుల్ తానిష్ ఆయన పేరు ఏది ఏదో గోల్కొండ నవాబు పేరు నాకు ఐడియా రావట్లేదు. సో ఆయన మీద దాడి చేస్తాడు. ఆయన ఈ గోల్కొండను ఆక్రమించుకొని సో ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు, మహారాష్ట్ర వెళ్ళిపోతాడు, మరాఠా సామ్రాజ్యం మీద ఆయన పోరాటం చేస్తాడు. అప్పటికే అక్కడ శివాజీ సామ్రాజ్యం చాలా విస్తృతంగా హిందూ సామ్రాజ్య స్థాపనతోటి ప్రజారంజకమైన పాలన చేస్తుంటాడు. దాన్ని ఎట్లయినా అంటే ఆక్యుపై చేసుకోవాలని అటు వెళ్ళిపోతాడు. అబుల్ తానిషా పేరు. సో అటు వెళ్ళిపోతాడు. శివాజీ తర్వాత మళ్ళీ ఆయన కొడుకు సంభాజీ వస్తాడు. మనం అంతా ఈ మధ్య కాలంలో వచ్చిన చావా సినిమా ఆధారంగా చూస్తుంది. సో ఇది ఇట్లా వెళ్ళిపోతాడు. అటు నుంచి అటు వెళ్ళిపోయినాడు. 1707 సంవత్సరంలో చనిపోతాడు. ఇంకా అక్కడితో ఎండ్ అవుతుంది. సో ఇది ఒక హిస్టరీ. అయితే ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఔరంగజేబ్ అనేటోడు దక్షిణ పథంలో, అది కూడా ఇక్కడ మన నిజాం రాజ్యం మీద దాడి చేసినప్పుడు కులీ కుతుబ్ షాహీ వంశాలే వాడిని అడ్డుకున్నాయి. ఔరంగజేబ్ అనేటోడు ఒక ముస్లిం, ఇక్కడ కూడా పోరాటం చేసి వాళ్ళు అడ్డుకుంది కూడా ముస్లింలే. అవును. సో మసీదులు కూడా కూల్చేసారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఔరంగజేబ్ అనేటోడు కులీ కుతుబ్ ఇది ఎవరు అబుల్ తానిష్ అనేటోడు వాడికి లొంగిపోయినప్పుడు వాడిని కంట్రోల్ చేయడానికి గోల్కొండ సామ్రాజ్యం నాశనం చేశాడు. గోల్కొండలో ఉన్న సంపదను దోచుకున్నాడు. గోల్కొండ చుట్టుపక్కల ఉన్న ఎన్నో మసీదులను కూల్చాడు, గుళ్ళను కూల్చాడు. వాడి ఆధిపత్యాన్ని ఒక రాజుగా వాడు ఎన్ని ప్రదర్శించాలో అన్ని చేశాడు. సో చేసిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు. అక్కడ ఔరంగజేబ్ అనేటువంటి దక్షిణ పథంలో మరీ ముఖ్యంగా ఈ గోల్కొండ రాజ్యం మీద దాడి చేసినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏ నాయకుడు కూడా లేడు చరిత్రలో. ఇది మేము నమ్మే బలమైన ఇది చరిత్ర, ఇది అందరూ నమ్మే చరిత్ర. సో అట్లాంటి చరిత్రని ఇప్పుడు తీసుకొచ్చి ఒక ప్రజావీరుడు పండుగ సేన లాంటి పోరాట చరిత్రను తీసుకొచ్చి ఇప్పుడు మనకు ఔరంగజేబ్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు అంటే దాన్ని ఎట్లా వరకు నమ్మొచ్చు అనేది ఒక క్వశ్చన్. ఇది కాసేపు పక్కన ఆ టీంకి మీరు వేసే క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. కాసేపు ఇంకోటి పక్కన పెడదాం. 18 శతాబ్దాల్లో 17-18 శతాబ్దాల్లో అంటే మనకు 16వ శతాబ్దం అంటే 16వ శతాబ్దం స్టార్ట్ అవుతుందంటే 17వ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది లెక్క. అయితే ఇప్పుడు 1800 సంవత్సరాలు 1750 నుంచి 1800 సంవత్సరాల మధ్య కాలంలో దొరలు కానీ, దేశముఖులు కానీ, భూస్వాములు కానీ, పెత్తందాలు కానీ అప్పుడు ఎంటర్ అయ్యారు. సో నిజాం పీరియడ్లో ఈ దొరలు అనేటోళ్ళు ఈ స్టోరీలో చెప్తున్నట్టు ఉండదు. ఇప్పుడు ప్రజావీరుడు పండుగ సాయన్న అనే వ్యక్తి పోరాటం చేసి దొరల మీద, దేశముఖుల మీద, భూస్వాముల మీద, పెత్తందారుల మీద, జాగీర్దారుల మీద. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏమో ఔరంగజేబ్ మీద ఫైట్ చేస్తూనే ఈ ప్రజల్ని ఎవడైతే వేధిస్తున్నాడో, ఈ పన్నులు వసూలు చేస్తున్నాడో, వాళ్ళ పంటను దోచుకుంటున్నాడో, లేదంటే వాళ్ళ ఆడబిడ్డలను మానభంగాలు చేస్తున్నాడో, లేదంటే వాళ్ళ ఆడబిడ్డల మీద అకృత్యాలు చేస్తున్నాడో, లేదంటే వాళ్ళకి అంటే అందరికీ ఏదంటే చదువులు చెప్పించడానికి భజన మండలి ఏర్పాటు చేస్తాడో, లేదంటే వాళ్ళందరి కోసం ఏదైతే చెరువులు తవ్వించాడో అట్లాంటి క్యారెక్టర్ ప్రజావీరుడు పండుగ సాయనది. ఈరోజు ట్రైలర్లో కూడా అదే క్యారెక్టర్ చూపిస్తుంది. మీరు ఫస్ట్ టీజర్ వచ్చింది, టీజర్ తర్వాత ట్రైలర్ వచ్చింది. మీరు ట్రైలర్ చూడండి, ట్రైలర్లో ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి వేషధారణ కూడా దాదాపు ప్రజావీరుడు పండుగ సాయన లాంటి వేషధారణ ఉంటుంది. మీరు చూడండి పండుగ సాయన వేషధారణ ఇప్పుడు గూగుల్లో దొరుకుతున్న ఫొటోస్ కి పవన్ కళ్యాణ్ గారు పోస్టర్లో కూడా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మా బాధ అంటే ఏంటంటే చాలా మంది అంటే ఒక సమస్యని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే మేము పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం కాదు, ఇక్కడ చరిత్ర వక్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మా పండుగ సేన మీద తీస్తుంటే ఈరోజు మా బహుజన్లో చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారండి. మీరు వక్రీకరణ చేయాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్కి సరిపోయే ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ ఎవరు? ప్రజావీరుడు పండుగ సాయన్ లాంటి క్యారెక్టర్. పండుగ సాయన్ అంటే ఈ దక్షిణ తెలంగాణలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన గురించి ఎన్నో జానపద కథలు, జానపద సాహిత్యాలు, జానపద గేయాలు, జానపద అంటే నృత్యాలు ఉన్నాయి. సో అట్లాంటి వీరుడిని ఇమేజ్ని మీరు తీసుకొని మీరు ఒరిజినల్గా చేయండి, మేము అభ్యంతరం చేస్తున్నామా. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే ఒక
ఏది ఒక రాముడు లాంటి ఒక బలమైన క్యారెక్టర్ని తీసుకొని, రాముడు లాంటి ఉదత్తత కలిగిన లక్షణాలను తీసుకొని రావణాసుడిని పెట్టి తీస్తే అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు అట్లా చేస్తుంది. ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ మీకు అలాగే అనిపిస్తుంది? అలాగే అనిపిస్తుంది. దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే మా అభ్యంతరాలు ఇది ఫైనల్ అని అన్నట్లా. ఇప్పుడు నేను నిన్న పెట్టిన ప్రెస్ మీట్ గంట సేపు మాట్లాడానండి. నేను గంట సేపులో నేను చాలా స్పష్టంగా చెప్పాను మాకున్న అభ్యంతరాలు ఏంటి, మేము ఎట్లాంటి విషయాల మీద అభ్యంతరం పడుతున్నాం, దాన్ని మేము చిత్ర యూనిట్ని అడుగుతున్నాం. సో మీరు ఇవ్వాలి కదా. మా క్వశ్చన్ ఏంటంటే మేము ఇట్లా అడుగుతున్నాం, ఇది నిజమా కదా? మీరు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెడితే అయిపోయి కదా. వాళ్ళు స్పందించారా మీరు చేస్తారు దానికి? ఇప్పటివరకు దాదాపు 4 రోజులు అవుతుంది కదా. లేదండి, స్పందించలేదు. మూవీ టీం ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించలేదు. కాకపోతే సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఏంటంటే ఈరోజు మరి ఇక్కడ చెప్పాలో లేదో ఏంటంటే చెప్పండి. ఈ ఏదైతే మేము మా అంటే మా ఆత్మగౌరవం కోసం ఏదైతే పోరాటం చేస్తున్నామో అది ఒక వర్గం ఏం చెప్తుందంటే, ఈ నన్ను ఉద్దేశించి మీరు ఏబిఎన్ వాళ్ళు, TV5 వాళ్ళు, లేదంటే ట్విట్టర్లో కానీ చాలామంది పోస్టులు పెట్టారు. మీరు అంటే మేము మాట్లాడింది వీడియోలు అప్లోడ్ చేశారు, అవి లక్షల్లో వ్యూస్ వెళ్తున్నాయి. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ వస్తున్నాయి. ఆ వీడియోల కింద కామెంట్స్ చాలా అసభ్యంగా పెడుతున్నారు. సరే వాళ్ళు పెట్టుకొని, ఎందుకంటే సంస్కారం లేనోడు, వాళ్ళ ఇంట్లో అమ్మ అక్క చెల్లి ఉంటే వాడు అట్లా మాట్లాడు. మా అమ్మ గురించి, మా ఇంటి ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడుతుంది సామాజిక పరమైన ఉద్యమం. వాళ్ళేమో నా వ్యక్తిగతమైన జీవితాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళ విఘ్నత, వాళ్ళని అట్లాంటి మూర్ఖులతోటి నేనేం వాదించుకోను. కానీ అందులో ఒక 4-5 రకాల వెర్షన్స్ వస్తున్నాయి. ఒక వెర్షన్ ఏంది, నారా లోకేష్ ఈ ఏబిఎన్ అంటే ఏబిఎన్ ఛానల్ ఎవరైతే రాధాకృష్ణ ఉన్నాడో అంటే చాలా క్లియర్గా రాస్తున్నాడు వీడియో పచ్చ కుక్క అంటే ఏబిఎన్ వాళ్ళు, లేదంటే నారా లోకేష్ ఇదంతా చేపిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ మీద చేపిస్తున్నాడు అనేది ఒక వెర్షన్ తీసుకొచ్చింది. నేను ఈ రోజు వరకు ఎవరిని నారా లోకేష్ అని కానీ లేదంటే వాళ్ళని ఎవరికి కలవలేదు. ఇంకో వెర్షన్ ఏం తీసుకొస్తున్నారు, లేదు వీడు పేటిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేటిఎం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేపిస్తున్నారు, సో జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేపిస్తున్నారు అనేది ఒక చర్చ. ఇట్లాంటి కామెంట్లే ఉన్నాయి. ఇంకో వెర్షన్ ఏం తీసుకొచ్చిండ్రు, లేదు ఇది పవన్ కళ్యాణ్ సినిమాని పబ్లిసిటీ చేసుకోవడానికి, ప్రమోషన్ చేసుకోవడానికి ఇది ఒక స్టంట్ చేస్తున్నాడు అనేది ఒక వెర్షన్. మూవీ యూనిట్ ఇది ఒక స్టంట్ చేస్తుందని ఇంకో వెర్షన్. 4వ వెర్షన్ ఏంది, కొత్తగా ఈ రోజు నా మీద నేను ఒకటేసారి ప్రెస్ మీట్ పెట్టినా, నా మీద ఒక 1000 వీడియోలు ఉంటాయి, 1000 మంది అనాలిసిస్ చేశారు. నా పేరు చెప్పుకొని, హరిహర వీరమల్లు టీం పేరు చెప్పుకొని వందల మంది వీడియోలు చేస్తున్నారు, షార్ట్లు చేస్తున్నారు. నేను మాట్లాడిన దాంట్లో అనాలిసిస్ చేసుకుంటూ కొత్తగా ఈ రోజు మధ్యాహ్నం నేను చూశాను, నాకు కొంతమంది పంపించారు వీడియోస్, నేను చూపిస్తా. వాళ్ళే చెప్తున్నారు కేసీఆరే శివాముద్రాజ్ వెనుక ఉండి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని చూపించడం కోసం ఆంధ్రలో మనని అణచివేస్తున్నారు, మన చరిత్రను అణచివేస్తున్నారని మనం ఒక ఉద్యమం తీసుకొద్దాం అని చెప్పి శివాముద్రాజ్ అనే వ్యక్తిని ముందల పెట్టి డబ్బులు ఇచ్చి ఈ తెలంగాణ వాదులు చేపిస్తున్నారని ఒక వెర్షన్ తీసుకొచ్చి, ఇది ఎంత నాన్ సెన్స్. నేను ఎక్కడన్నా కేసీఆర్ గారిని కలిసానా, లేదంటే నారా లోకేష్ గారిని కలిసానా, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని కలిసానా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కలిసానా? పోనీ ఈ మొత్తం ఎపిసోడ్లో నేను ఎక్కడన్నా రాజకీయాల్లో ఏలు పెట్టానా? రాజకీయాల గురించి మేము మాట్లాడామా? లేదు కదా. మేము క్లియర్గా 4-5 క్వశ్చన్స్ రైజ్ చేసాము. మీరు అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదండి. పైగా నేను తెలంగాణని, నేను బీసీ నాయకుడిని, నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము దేశం మొత్తం గర్వపడే కులగణన చేసినాం. కులగణన మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. నేను నిరంతరంగా, నేను కాదు, మా యూనిట్ సభ్యులు, లేదంటే మా నేషనల్ జాతీయ అధ్యక్షులు అందరం కలిసి ఢిల్లీ వరకు వెళ్ళి ఉద్యమాలు చేసినాం. ఈ రోజు తెలంగాణలో దేశవ్యాప్తంగా కులగణన చేయడంలో కీలక పాత్ర పోషించింది ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, మేము అంత పెద్ద ఉద్యమాలు చేసిన వాళ్ళం. అంతెందుకు మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాండ్ విషయం వచ్చినప్పుడు మేము ఏదైతే మా ల్యాండ్ ఉందో ల్యాండ్ గురించే మాట్లాడుకున్నాం, కానీ మాకు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకం కాదు కదా. మేము ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ బీసీలకు అన్యాయం జరిగితే ఏది కేసీఆర్ గారి గవర్నమెంట్ అప్పుడు కూడా మేము మాట్లాడినాం. మేము ఎక్కడ ఉన్నా మేము ప్రశ్నించే గొంతులుగా ఉన్నాం. ఇప్పుడు నాకు శివాముద్రాజ్ అంటే తెలంగాణలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవరిని అడిగినా, మీరు ఏ మూలకైనా తెలంగాణలో 33 జిల్లాలో ఏ మూలకెళ్ళి ఏ మండల అధ్యక్షుని అడిగినా, ఏ పార్టీ నాయకుడు అన్నా శివాముద్రాజ్ అంటే ఎవరన్నా చెప్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శివాముద్రాజ్ అంటే అంత ఇమేజ్ ఉంది. నాకు కొత్తగా ఏదో ఇట్లాంటి స్టంట్లు చేయాల్సిన అవసరం నాకేంటి? ఇక్కడ ఏమైనా స్టంట్లా కనిపిస్తుందా? సింపుల్ థింగ్. నేను 4-5 క్వశ్చన్స్ రేస్ చేస్తాను, అది అవునా కదా చెప్పండి. నాకు ఆంధ్ర పాలిటిక్స్తో ఏం సంబంధం? నా బేసిక్ క్వశ్చన్ కదా, నేను అది చెప్తాను. అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత, చూసిన తర్వాత మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుంటే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా మేమేం చేసామంటే, మేము సినిమాను అడ్డుకుంటాం అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చి అంటే జనరల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము ఒక మాట ఏదో చెప్పాము, మేము సినిమాను అడ్డుకుంటాం అంటే మా అభ్యంతరాలు ఉంటే మేము ఒక్కసారి అన్నాం.
దాన్ని పెట్టుకొని తమ్ములైన్స్ వందల ఛానళ్ళు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. నేను ఒక్కసారి ప్రెస్ మీట్ పెడితే నన్ను ఆధారంగా లేదంటే నన్ను సెంట్రిక్ చేసుకొని ఎన్ని వేల మంది, ఎంతమంది జర్నలిస్టులు, ఎంతమంది యూట్యూబ్ ఛానళ్ళు, ఎంతమంది శాటిలైట్ ఛానళ్ళు నా ప్రమేయం లేకుండా వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళే చేసుకుంటున్నారు. సో వాళ్ళు చేస్తున్న ఇష్యూకి నాకేం సంబంధం అండి? నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాం, ఇది పండేసాయన స్టోరీ, ఇదేది హరిహర రాయలకు సంబంధించిన స్టోరీ కాదన్నారు. దాన్ని తీసేసాం, పక్కన పెట్టేసాం, అంతే. దాని గురించి మాట్లాడడం మొదట్లో హరిహర కాదన్నారు, ఇంకా అయిపోయింది. దాన్ని పక్కన పెట్టినాం. నిన్న ప్రెస్ మీట్ వరకు అది మేము అట్లాగే అనుకున్నాం, కాదని చెప్పారు, దాన్ని తీసేసాం. ఇప్పుడు మేము ఏమడుగుతున్నాం? పండేసాయన స్టోరీ అని అడుగుతున్నాం. చెప్పండి, అంతే అయిపోయి దీంతో కొలాప్స్. ఇంకా దీన్ని మీది మాది మీది. ఒకవేళ పండుగ సాయన స్టోరీ అయితే ఖచ్చితంగా దాన్ని మేము అదే చెప్తున్నాం అండి. మేము మాకు అభ్యంతరాలు ఏంటంటే, చూడండి, ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు, మరి ముఖ్యంగా బీసీలు ఈ దేశం కోసం చచ్చిపోతే వాళ్ళ త్యాగాలకు విలువ ఉండదండి. ఈ దేశం కోసం బీసీలు త్యాగాలు చేస్తే ఆ త్యాగాలకు విలువ ఉండదు. ఈ దేశం కోసం బీసీలు పోరాటం చేస్తే ఆ పోరాటాలకు విలువ ఉండదు. అగ్రకులానికి చెందినోడు సస్తేనే వాడు దేశభక్తుడు, అగ్రకులానికి చెందినోడు పోరాటం చేస్తేనే పోరాటంగా చూపిస్తుంది. అట్లాంటి తరుణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు మాకు రిజర్వేషన్ కల్పించి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి మాకు ఆ రాజ్యాంగం ద్వారా చదువుకోమని హక్కులు ఇస్తే ఆయన ఆధ్వర్యం ద్వారా మేము వచ్చినాం. అట్లాంటి అంబేద్కర్ లాంటి, లేదంటే ఒక పూలే లాంటి, కాంశీరామ్ లాంటి ఆదర్శాలతో వచ్చి మా బహుజన వీరుల యొక్క చరిత్రలు మేము వెలుగులోకి తీసుకొస్తున్నాం. మా బహుజన వీరుల యొక్క వారసత్వాన్ని, లేదంటే అస్తిత్వాన్ని, లేదంటే వాళ్ళు చేసిన పోరాటాలని, వాళ్ళ వీరత్వాన్ని, వాళ్ళ త్యాగాల్ని మేము ప్రజలకు చూపిస్తున్నాం. ఆ చూపించే ప్రాసెస్లో మా వీరుల చరిత్రను మీరు సినిమా కమర్షియల్ కోసం తీసుకుంటే మేము ఎట్లా చూస్తూ కూర్చుంటాం? వేల సంవత్సరాలు ఈ భారతదేశానికి దాదాపు లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది హిందూ సాంప్రదాయం ప్రకారం చూస్తే. కానీ ఈ వేల సంవత్సరాల్లో మా ఈ బీసీల ప్రస్తావన ఎక్కడుంది? మా బీసీ వీరుల పోరాట పటిమలు ఎక్కడున్నాయి? మా బీసీ వీరుల చరిత్రలు ఎక్కడున్నాయి? చూపించమనండి. ఇన్ని రోజులు ఆ తప్పులు చేసింది ఈ అగ్రకుల సమాజం, లేదంటే ఈ భూస్వామ్య పెత్తందార వ్యవస్థ. ఈరోజు అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని, లేదంటే పూలే గారిని ఆదర్శంగా తీసుకొని మాలాంటి వాళ్ళని చదువుకున్న వాళ్ళం మేము మళ్ళీ కొత్త చరిత్రను నిర్మిస్తున్నాం. మా బహుజన చరిత్రను నిర్మిస్తున్నాం, మా బీసీల చరిత్రను నిర్మిస్తున్నాం, మా బీసీల పోరాటాన్ని మేము వెలుగులో తెస్తున్నాం. కాబట్టి మేము తీసుకొచ్చే పోరాటమే తప్పు అంటే ఎట్లా? ఇది రాజ్యాంగ యుగం అండి, ఇది భూస్వామ్య పెత్తందార యుగం, రాజకీయ వ్యవస్థ కాదు కదా. ఎస్, మేము ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పండి. సార్, ఇప్పటి వరకు కూడా వాళ్ళ టీం మీకు రెస్పాండ్ కాలేదు. మీరు పండుగ సాయన స్టోరీయే కాదా అనేది చెప్పడం వరకు. మరి ఇంకా డేట్ దగ్గరలో పడుతుంది, ఇంకా 10 రోజుల్లో ఉంది. మేము ఖచ్చితంగా సినిమా మేము ఏమంటున్నాం అండి, చిత్ర యూనిట్ దానికి ఖచ్చితమైన స్పష్టమైన మాకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే మేము న్యాయ పోరాటం చేస్తామండి. మేము చేసే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము చేస్తాం. ఈ రోజు చాలా మంది ఏమంటున్నారంటే, వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, పాపం నేను ముందుకు వస్తున్నా కాబట్టి నా మీద వ్యక్తిగతంగా రాస్తున్నారు, నా మీద కేసులు పెడుతుంటారు, నా మీద ఏదో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ పార్టీ వాడని, ఈ పార్టీ వాడని, అది చేస్తాం, దాడులు చేస్తామని. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఈరోజు నేను ఒక్కరిని మాట్లాడుతున్నా కాబట్టి నువ్వు నా మీద దాడులు చేస్తావు, నా మీద కేసులు పెడతావు. మరి ఈ తెలంగాణలో 40 నుంచి 45 లక్షల ముదిరాజ్ జనాభా ఉంది. నా ముదిరాజ్ సమాజానికి చెందినడు ప్రజావీరుడు పండగ సాయన. మరి 45 లక్షల మంది మీద నువ్వు కేసులు పెడతావా? 45 లక్షల మంది మీద నువ్వు దాడులు చేస్తావా? 45 లక్షల మంది మీద నువ్వు దౌర్జన్యాలు చేస్తావా? ఈ తెలంగాణ సమాజంలో 2.5 కోట్ల మంది బీసీలు ఉన్నారు. 2.5 కోట్ల మంది బీసీల మీద నువ్వు దాడులు చేస్తావా? కేసులు పెడతావా? ఈ తెలంగాణ సమాజంలో 3.5 కోట్ల మంది నా బహుజన బిడ్డలు ఉన్నారు. అందరి మీద కేసులు పెడతావా? నువ్వు దాడులు చేస్తావా? వాళ్ళు రాలా. మీరు అనుకుంటున్నారు ఏదో హడావిడి చేసి ఏదో పిచ్చి కామెంట్లు పెడితే ఇంకా ఎవరు లేరు అనుకుంటున్నారా? ఒకసారి చేసి చూడండి, టచ్ అంటే మీరు. ఇంకొక ప్రశ్న కూడా ఉంది సార్, అంటే ఈ చాలా మంది మీరు చూసినట్టుగానే కామెంట్లో ఈ హరిహర వీరమల్లు అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది, 4 సంవత్సరాల క్రితం. నిజం చెప్పాలంటే 2 సంవత్సరాల క్రితం కూడా ఒక టీజర్ ట్రైలర్ లాంటిది రిలీజ్ అయింది. అప్పుడు ఎందుకు స్పందించలేదు శివ ముదిరాజ్? అప్పుడు ఎందుకు ఈ డౌట్స్ అన్నీ కూడా రాలేదు? ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాతే, రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్నప్పుడే శివ ముదిరాజ్కి ఎందుకు దీని మీద ఫైట్ చేయాలనిపించింది? మీరు ఫస్ట్ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చారు, అందులో ఏం స్టోరీ ఇవ్వలేదు. మీరు ట్రైలరే ఇప్పుడు మీరే అంటున్నారు ఏంటి సినిమా చూడకుండా ఇట్లా చెప్తున్నారండి. మరి ట్రైలర్ లేకుండా, ట్రైలర్లో ఉన్న ఏం విషయం ఉందో అది తెలియకుండా మేము ఎట్లా మాట్లాడాలి? 4 ఏళ్లకు ముందే మేము ఏం మాట్లాడాలి? సో మీరే చెప్పండి. ఇప్పుడు కూడా సినిమా మా పండగ సానేదాన్ని మేము అనట్లేదండి. ఇప్పుడు చిన్న క్వశ్చన్ అండి, మేము మా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాం, అవునా కదా? మీరు చెప్తే అయిపోయాయి కదా. దీంతో ఈ రోజుతో గొడవ అయిపోయా. నీ పని నువ్వు చేసుకుంటావు, నా పని నేను చేసుకుంటా. ఒకవేళ పండుగ సాయన చరిత్ర తిట్టి మీకు మేము లీగల్ ఫైట్ చేస్తున్నాం కదండి. మేము ఖచ్చితంగా ఈ చిత్ర యూనిట్ స్పందించే వరకు మేము ఫైట్ చేస్తాం, కోర్టుకు వెళ్తాం. మేము
అంత ఈజీ ఎందుకు వదులుకుంటామండి? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఇది ప్రకటించేశారు See, జూలై 24వ తేదీ అరే, రిలీజ్ అవుతుంది. ఏమైనా చేస్తారండి. ఇప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, మేము చేసేది మేము చేస్తున్నాం. ఇప్పుడు మాకు న్యాయం ఉంది అంటే కూడా. ఒకవేళ తెలంగాణలో థియేటర్స్ లో ఆపే ప్రయత్నం చేస్తారా? ఎలాగా See, మరి ఆంధ్రాలో రిలీజ్ చేస్తారు, మీరు మేము అడ్డుకోవాలి. ఒకటి చూడండి, మేము చదువుకున్న వాళ్ళం అండి. మాకు ఒక సినిమా మీద, ఒక సినిమా అనేది ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో, లేదంటే ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు. ఆ సినిమా ఇంకా కొన్ని వేల మంది కష్టాలు ఉంటాయి. ఒక సినిమా ఇండస్ట్రీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. అవును, మాకు సినిమా ఇండస్ట్రీతో గొడవ లేదండి. మీరు చాలా క్లియర్గా అండి, మేము సినిమా ఇండస్ట్రీతో మాకు గొడవ లేదండి. మాకు సినిమా ఇండస్ట్రీతో గొడవ లేదు, మాకు పవన్ కళ్యాణ్ గారితో గొడవ లేదు. మాకు గొడవ మొత్తం డైరెక్టర్ తోటి, ఆ స్టోరీ తోటే. మాకు ఇప్పుడు ఇంత చదువుకొని స్టోరీ కూడా స్టార్ట్ చేసింది క్రిష్ జగర్లమూడి గారు. మరి క్రిష్ ఆయన జగర్లమూడి కలిసి గారికి ప్రయత్నం చేశారా? క్రిష్ జగర్లపూడి గారికి తెలుసు యాక్చువల్ స్టోరీ, ఆయన రాసిన స్టోరీ ఒకటి, ఇప్పుడు తీస్తున్న స్టోరీ ఒకటి. అందుకే ఆయన మధ్యలో వెళ్ళిపోయాడు కదా. అందరికి తెలిసిన సత్యమే కదా. సో అందరికి తెలుసు యాక్చువల్ స్టోరీ, వాళ్ళు ఏం తీద్దామనుకున్నారు, ఇప్పుడు ఏం తీశారు అనేది అందరికి తెలుసు. అందుకే ఆయన తప్పుకున్నారు. దీని నుంచి నిజం, అది నిజం. అంటే వివాదాస్పదంగా ఉంది కాబట్టి ఆయన తప్పుకున్నారు అంటారు. ఖచ్చితంగా. ఓకే, సో ఫైనల్గా శివ ముదిరాజ్ గారు మరి పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు కానీ తెలంగాణలో ఉన్న ముదిరాజుల బిడ్డలకు కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేము ఏం చెప్పట్లేదండి. ఇప్పుడు నాకేమంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కూడా కొంతమంది అంటే ఇప్పుడు ఎక్కడైనా ఏ వ్యవస్థలో మంచి చెడు రెండు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా చాలా మంది కొంత ప్రొఫెషనల్గా ఫోన్ చేసి మాట్లాడారు నాతోటి. వాళ్ళు కూడా కొంత సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, ఎస్ బ్రదర్, ఓకే మీరు చెప్పిన పాయింట్లు కూడా వ్యాలిడ్గా ఉన్నాయి, సరే మీ చరిత్ర మీరు మాట్లాడుకోవడం తప్పలేదు, బట్ దాని మీద క్లారిఫికేషన్ తీసుకోండి అన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని దూషించినట్టు కానీ, లేదంటే అట్లాంటి అసభ్యమైన స్టేట్మెంట్లు ఇస్తే సరే వాళ్ళ ఫ్యాన్స్ ఏదైనా మాట్లాడుకోవచ్చు వాటెవర్. నేను చాలా గౌరవంగా, నేను చదువుకున్నాను, నాకు సంస్కారం ఉంది, సంస్కారంతో మాట్లాడుతున్నాను. వాళ్ళు మాట్లాడితే సంతోషం. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రిటైర్ అయితే వాళ్ళ కొడుకు అకిరానందన్ తీస్తాడు. ఆయన రిటైర్ అయితే చిరంజీవి వస్తాడు, ఆయన కాకపోతే రామ్ చరణ్ వస్తాడు, నాగార్జున వస్తాడు, లేదంటే వెంకటేష్ వస్తాడు, లేదంటే బాలకృష్ణ వస్తాడు, ప్రభాస్ వస్తాడు, మహేష్ బాబు వస్తాడు. ఎందుకంటే మీకు చాలా మంది హీరోలు ఉన్నారు, కానీ మాకు ఒకడే హీరో ఉన్నాడండి, ఆయనే ప్రజావీరుడు పండుగ సాయన్న.